కిందటి భాగంలో కారవేలుని బంధింపబడిన సైన్యం గజగజ వణికిపోయి నిజం చెప్పింది. వారు కారవేలుని సైనిక పటారంలోని కొన్ని దళాలు, ఇలా 4 దిక్కుల 4 దళాలను వదిలి ప్రధాన సైన్యం కన్నెబెండను దాటి ముసిగి నగరాన్ని చేరింది. ఈ పాటికి అక్కడ దోపిడీ జరుగుతూ ఉండవచ్చు. విజయదత్తుడు కొద్ది క్షణాలలోనే తనకు కావలసిన సమాచారం అంతా పట్టుబడిన సైనికుల నుండి సేకరించాడు. ఈ శత్రువులను శకటాలలో పడివేయండి. వీరు చెప్పిన సమాచారం ప్రకారం కారవేలుని సైన్యం 1,00,000కు మించి లేదు అన్నాడు విజయదత్తుడు. వీళ్ళ మాటలు నమ్మడం ఎలా? ఉపసైన్యాధీశుడు రణార్ణవుడు అన్నాడు. రణ, నమ్మాలని లేదనుకో, అయినా అది కూడా తేలిపోతుంది కదా. ఇప్పుడు మనం ఒక కొత్త వ్యూహాన్ని రూపొందిద్దాం. 10 లక్షల దానిష్కులతో ఆంధ్ర సైన్యం తరలి వచ్చిందనే సమాచారాన్ని మనమే మన బంధితుల ద్వారా శత్రువులకు చేరవేద్దాం. అందులో 100 మందిని మాత్రం వదలండి. తక్కిన బందీలందరినీ రేపటిలోగా నరికివేస్తామని కబురు పంపండి. దీనితో యుద్ధ ప్రయాస లేకుండానే కారవేలుని సేనలు తిరుగుముఖం పట్టవచ్చు. దీనివల్ల మనం సాధించే ప్రయోజనం ఏమిటి? రణార్ణవుడు ప్రశ్నించాడు. ఏముంది, ఆంధ్ర శాతవాహన సామ్రాట్టుగా సార్వభౌమాధికారాన్ని నిర్లక్ష్యం చేసి మన రాజ్యపు ఎల్లల నుండి సైన్యాన్ని నడిపి ముసిగనగర ప్రజలను భయభ్రాంతులు చేసినందుకు గుణపాఠం నేర్పినట్లవుతుంది. రణార్ణవుడు 100 మంది బందీలను వదిలేందుకు ఆజ్ఞాపించాడు. వీళ్లను ఏనుగుల మీద ఎక్కించి కన్నెమెడ దాటించి వదిలిరండి అన్నాడు రణార్ణవుడు. ఆజ్ఞలు వెంటనే అమలుపరచబడ్డాయి. రణార్ణవుడు విజయదత్తునితో, మన వ్యూహ ప్రకారం కారవేలుని సేనలు భయపడి వెనుతిరిగిపోతే వారిని చూస్తూ ఉండటం వల్ల మనకేమిటి లాభం అని ప్రశ్నించాడు. చూస్తూ ఉంటామని ఎవరన్నారు? చూస్తూనే ఉంటాం, సమయం రాని అని విజయదత్తుడు విరోచితంగా నవ్వాడు. అప్పటికి తెల్లవారింది. సువిశాలమైన ఆంధ్ర సైన్యాన్ని చూచి దారి ప్రక్కన గల గ్రామస్తులంతా నివిరిపోయారు. భయపడకండి, భయపడకండి, ఇవి శత్రుసేనలు కావు. మీ రక్షకుడైన ఆంధ్ర శ్రీ శాతకర్ణి యొక్క మహాసేనాధ్యక్షుడు విజయదత్తుడు నడుపుతున్న ఆంధ్రధానిష్కుల మహాసేనావాహిని అని అభయమిస్తూ డప్పులు మ్రోగిస్తూ కహాళాలు శంఖములు పూరిస్తూ చెప్పుకుంటూ పోతున్నారు సైనికులు. సైన్యం కృష్ణను దాటి ముందుకు పోయేసరికల్లా వారి వ్యూహం పలిచినట్లే కనపడింది. ఆంధ్రరాజుల లక్షలాది దానుష్కుల బలం దండెత్తి వచ్చిన వార్త విని కళింగ సైన్యాలు వెనుదిరిగి తూర్పు సముద్రం మీద నుంచి తిరుగు ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్త అందింది. కళింగ సైన్యం ద్రవిడ దేశంలో ప్రవేశించి సాగర తీరం వెంట పోవాలని ఊహించినట్లు వర్తమానం విజయదత్తునికి అందిన వెంటనే తాజా పరిణామాలను డేగల ద్వారా ధాన్య కటకానికి చేరవేసే భవిష్యత్ కార్యక్రమాన్ని ఉపసేనాని రణార్ణవునితో కలిసి నిర్ణయించుకుంటున్నాడు. మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. మా సైనికులు 400 మంది మీకు చిక్కినట్లు తెలిసింది. వారిని వదిలివేయండి అంటూ చీకటి పడే వేళకు ఓ రాయబారం వచ్చింది. మీరు బుద్ధిగా తిరుగు ప్రయాణం చేసినట్లు వర్తమానం అందిన తర్వాత ఈ బందీలను వదులుతాము, లేకుంటే వీరిని బానిసలుగా ధాన్య కటకానికి తీసుకుని పోతాము అని రణార్ణవుడు సమాధానం చెప్పి పంపాడు. కళింగ సైన్యం కూడా ఇంత త్వరగా ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రధానుష్కులు వచ్చి తమపై విరుచుకుని పడతారని ఊహించి ఉండలేదు. దొరికినంత మేరకు వెండి బంగారం దోచుకుంటూ తిరుగుముఖం పట్టండి అని వారి నాయకుడు శకటాలుడు సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. రాత్రి బాగా పొద్దుపోయేసరికి ముసిగనగర పొలిమేరల నుండి సైన్యం మొత్తం నిష్క్రమించినట్లు విశ్వసనీయమైన వర్గాల ద్వారా వార్తలందాయి. శత్రుసేనలు పలాయన యంత్రం పఠించగానే ఆంధ్ర సేనలు ముసిగనగరం చేరాయి. అయితే అక్కడ దృశ్యాలు చూసి ఆంధ్ర సైనికులు దిగ్భ్రాంతులైనారు. సశేషం.
విజయోస్తు.